సైఫ్ అలీ ఖాన్ కేసులో రోజుకో ట్విస్ట్ తెరమీదకు వస్తుంది. ఒక కంప్లీట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీని తలపిస్తుంది ఈ కేసు. ఎలాంటి కేసునైనా ఈజీగా సాల్వ్ చేసే ముంబై పోలీసులకు చుక్కలు కనపడుతున్నాయి. ఈ కేసులో ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 15 రోజుల నుంచి రోజుకో కొత్త వార్త, కొత్త విషయాలు ఈ కేసులో వినిపిస్తున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన విషయమేంటంటే, సైఫ్ అలీ ఖాన్పై జరిగిన దాడిలో అరెస్టైన నిందితుడు షరీఫుల్ ఇస్లాంను సీన్ రీకన్స్ట్రక్షన్ చేసేందుకు సైఫ్ ఇంటికి తీసుకువెళ్లిన పోలీసులకు షాక్ తగిలింది. సైఫ్ ఇంట్లో మొత్తం 19 ఫింగర్ ప్రింట్స్ సేకరించిన పోలీసులకు నిందితుడు షరీఫ్ ఫింగర్ ప్రింట్స్ ఒక్కటి కూడా మ్యాచ్ కాలేదట. అంతేకాదు, అతని బట్టలపై ఉన్న రక్తపు మరకలు సేకరించిన పోలీసులు సైఫ్ బ్లడ్ తో మ్యాచ్ చేయటం కోసం ఫోరెన్సిక్ కు పంపించారంట. ఇప్పుడు మరో కొత్త న్యూస్ ను ముంబై పోలీసులు మీడియాకు రిలీజ్ చేశారు. సైఫ్ దాడి కేసులో ఓ మహిళను పశ్చిమ బెంగాల్లో అరెస్ట్ చేయటం మరింత సంచలనం రేపింది. కుకుమోని జహంగీర్ షేక్ అనే మహిళను నాడియా జిల్లాలో అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ముంబై పోలీసుల విచారణలో ఈ మహిళ ఓ సిమ్మును ఉపయోగించారనే విషయం వెల్లడైంది. అయితే మహిళను ముంబై తీసుకురావడానికి బెంగాల్ పోలీసుల అనుమతిని కోరుతున్నట్టు సమాచారం. సైఫ్ కేసులో అరెస్టైన షరీఫుల్కు ఈ మహిళకు సంబంధాలు ఉన్నాయి. షరీఫ్ బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా ఇండియాలోకి చొరబడ్డాడు. ఆ తర్వాత మహిళతో టచ్లో ఉన్నాడు. అరెస్టైన మహిళ ముర్షీదాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తి. ఆమెను ముంబై తీసుకొచ్చి విచారించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం అని పోలీసులు తెలిపారు. మహిళ అరెస్టును బెంగాల్ పోలీసులు ధృవీకరించారు. దాంతో ఈ కేసు డొంక ముంబైలో లాగితే బెంగాల్లో కదిలింది. ఇక మరొక పక్క ఇప్పటికే మహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షాజా తండ్రి బంగ్లాదేశ్ నుండి ఇదే విషయాన్ని ఇప్పటికే మీడియా ముందుకు వచ్చారు. సైఫ్ అలీ ఖాన్ ఇంటి నుండి విడుదలైన సీసీటీవీ ఫుటేజీలో కనిపించే వ్యక్తి తన కుమారుడు షరీఫుల్ ఇస్లాం కాదని, ఎందుకంటే అతని శరీరాకృతి, అతని హెయిర్ స్టైల్ భిన్నంగా ఉంటాయని అన్నాడు. దానికి తోడు ఫోరెన్సిక్ బృందం తన నివేదికలో సీసీటీవీ ఫుటేజీలో కనిపించే వ్యక్తి షరీఫుల్ ఇస్లాం కాదని పేర్కొంది. ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ ఇంటి నుండి స్వాధీనం చేసుకున్న వేలిముద్రతో షరీఫుల్ ఇస్లాం వేలిముద్ర సరిపోలకపోవటం ముంబై పోలీసులకు ఆందోళన కలిగించే అంశంగా మారింది. ఈ విషయమై సోషల్ మీడియాలో చర్చ కూడా సాగుతోంది. ఇక ఈ అంశం మీద పలువురు నెటిజన్లు ఇదేదో సినిమా కథను మించి ఉన్నట్టుందని కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఈ కేసుని మొదటి నుంచి ఒకసారి చూద్దాం. జనవరి 16 గురువారం తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో సైఫ్ ఇంట్లో అతనిపై విచక్షణారహితంగా దాడి జరిగింది. దుండగుడు దొంగతనానికి వచ్చిన సమయంలో సైఫ్ అతన్ని అడ్డుకున్నాడు. ఆ ఆవేశంలో సైఫ్ పై కత్తితో దాడి చేశాడు. దాడి అనంతరం రక్తపు మడుగులో పడి ఉన్న సైఫ్ ని అతని పెద్ద కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్ రోడ్డు మీద వెళ్తున్న ఆటోని ఆపి అందులోకి ఎక్కించి దగ్గరలో ఉన్న లీలావతి హాస్పిటల్లో చేర్పించాడు. వైద్యుల బృందం ఎంతో కష్టపడి సైఫ్ ప్రాణాలను కాపాడారు. విషయం తెలిసిన ముంబై పోలీసులు రంగంలోకి దిగారు. 72 గంటల పాటు 500కు పైగా సీసీ కెమెరాలు, 200కు పైగా సెల్ఫోన్ల టవర్ల వెతికి షరీఫ్ను ఒక లేబర్ క్యాంప్ దగ్గరలో అరెస్ట్ చేశారు. ఇది ఇప్పటివరకు జరిగిన కథ. ఆ అరెస్టు తర్వాత ముంబై పోలీసులు భలే చాకచక్యంగా పట్టుకున్నారు, గ్రేట్ అని అంతా అభినందించారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. కేసును దర్యాప్తు చేస్తున్న ప్రాసెస్లో మొదట ఆకాష్ కనోజియా అనే కుర్రాడుని అనుమానించి అదుపులోకి తీసుకున్నారు. విచారణ తర్వాత ఆ కుర్రాడు కాదని విడిచిపెట్టారు. ఆ తర్వాత షరీఫుల్ను అరెస్ట్ చేశారు. అతను నేరం ఒప్పుకున్నాడు అని పోలీసులు నిర్ధారించారు కూడా. ఇప్పుడు సైఫ్ ఇంట్లో దొరికిన వేలిముద్రలు పరిశీలిస్తే ఒక్కటంటే ఒక్కటి కూడా షరీఫ్ వేలిముద్రలతో మ్యాచ్ అవటం లేదు. అలాగే షరీఫ్ను పట్టుకున్న తర్వాత సైఫ్ ఇంట్లో దొరికిన సీసీ ఫుటేజీలో ఫేస్ కి, షరీఫ్ ఫేస్ కి అస్సలు పోలికే లేదు. ఇంకో ఆసక్తికరమైన విషయం, సైఫ్ ని ఆ రాత్రి హాస్పిటల్లో జాయిన్ చేసింది పెద్ద కొడుకు ఇబ్రహీం అని సైఫ్ కుటుంబ సభ్యులు చెప్పారు. కానీ హాస్పిటల్ రికార్డులో ఉన్న పేరు అఫ్జల్ జైదీ. ఎవరు ఈ అఫ్జల్ జైదీ? సైఫ్ కి తనకి ఉన్న సంబంధమేంటి? ఆ టైంలో అతను ఎందుకు అక్కడ ఉన్నాడు? ఇంకా దీనికి ఎలాంటి సమాధానం లేదు. అలాగే 5 రోజులు హాస్పిటల్లో ఉండి డిశ్చార్జ్ అయిన సైఫ్ ని చూస్తే అసలు దాడి జరిగింది ఇతని మీదేనా అనే అనుమానం వస్తుంది. డాక్టర్స్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం సైఫ్ ఒంటి మీద 6 చోట్ల గాయాలయ్యాయి. ఆ గాయాల లోతు 0.5 mm నుంచి 15 mm వరకు ఉన్నది అని చెప్పారు. అంతేకాదు, సైఫ్ వెన్నుభాగంలో 2.5 ఇంచెస్ కత్తి దిగింది. క్లిష్టమైన చికిత్స చేసి ఆ కత్తిని వెన్నులో నుంచి తొలగించారు డాక్టర్లు. ఇంత పెద్ద దాడి తర్వాత సైఫ్ చాలా యాక్టివ్గా అసలు ఏం జరగలేదు, జస్ట్ షూటింగులో ఏదో చిన్న గాయమైంది అన్నట్టు కనిపించారు. అది ఎలా సాధ్యం? నిజానికి సైఫ్ కైన ఇంజూరీస్ కి కనీసం 3 నుంచి 5 నెలలు సమయం పడుతుంది ఎవరికైనా. మరి సైఫ్ అలా ఎలా ఇంత తొందరగా కోలుకున్నాడు? అలాగే ఈ మధ్యనే సైఫ్ కు చెందిన 15,000 కోట్ల ఆస్తులను గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం కరీనానే ఆస్తి కోసం సైఫ్ పై దాడి చేయించింది అని. ఇప్పుడు ఈ కేసును ఎటు నుంచి దర్యాప్తు చేయాలో తెలియక
పోలీసులు తలలు పట్టుకున్నారు. ఈ కేసు వల్ల నష్టపోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది మొదట అనుమానితుడు ఆకాష్ కనోజియా మాత్రమే. విచారణలో అసలు నిందితుడు అతడు కాదని తేలటంతో వదిలిపెట్టారు. తాజాగా దీనిపై బాధిత యువకుడు మాట్లాడుతూ, పోలీసుల వల్ల నా జీవితం నాశనమైందని ఆవేదన వ్యక్తం చేశాడు. అరెస్టు తర్వాత తన జీవితం దుర్భరంగా మారిందని వాపోయాడు. ఉద్యోగం పోయిందని, పెళ్లి సంబంధం చెడిపోవటంతో పాటు తన కుటుంబం ఎన్నో అవమానాలు ఎదుర్కొంటోందని అతడు కన్నీటి పర్యంతమయ్యాడు. కాబోయే భార్యను కలిసేందుకు వెళ్తున్న నున్నాదుర్గ్ రైల్వే స్టేషన్లో జనవరి 18న అదుపులోకి తీసుకుని రాయ్పూర్కు తరలించారు. అక్కడికి వచ్చిన ముంబై పోలీసులు నాపై చేయి కూడా చేసుకున్నారు. నేను నిందితుణ్ణి కాదని తెలియటంతో అనంతరం వదిలిపెట్టారు. ఆ తర్వాత ఉద్యోగం కూడా పోయింది. నాతో పెళ్లి వద్దని అమ్మాయి తరపు కుటుంబం సంబంధం రద్దు చేసుకుంది అని ఆకాష్ వాపోయాడు. ఇప్పుడు షరీఫ్ బంగ్లాదేశ్కు చెందినవాడు అని, అక్రమంగా ఇండియాలోకి చొరబడ్డాడు అని పోలీసులు చెబుతున్నారు. కానీ షరీఫ్ తరపు న్యాయవాది మాత్రం ఇది అబద్ధం, షరీఫ్ 8 ఏళ్లుగా ముంబైలోనే ఉంటున్నాడు అని వాదిస్తున్నారు. పోలీసులు సరైన నిందితుడిని పట్టుకోకుండా కేసును క్లోజ్ చెయ్యాలి అనే ఆలోచనతో షరీఫ్ను ఇందులో ఇరికిస్తున్నారని వాదిస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే సైఫ్ అలీఖాన్ దాడి కేసులో చూసినవి, విన్నవి, చెప్పినవి ఏవీ ఒకదానికి ఒకటి పొంతన లేకుండా ఉంది. సైఫ్ వెంటనే కోలుకోవటం, సీసీ కెమెరాల్లో ఉన్న ఫేస్ కి అరెస్ట్ చేసిన షరీఫ్ కి మ్యాచ్ అవ్వకపోవటం, షరీఫ్ ఫింగర్ ప్రింట్స్ సైఫ్ ఇంట్లో దొరికిన ఫింగర్ ప్రింట్స్ కి అస్సలు మ్యాచ్ అవ్వకపోవటం, ఇప్పుడు కొత్తగా పశ్చిమ బెంగాల్లో ఒక మహిళను అరెస్ట్ చేయటం, ఇలా రోజుకో ట్విస్టుతో సాగుతోంది ఈ కేసు. అసలు నిజాలు వెలుగులోకి ఎప్పుడొస్తాయో, లేదంటే దొరికినవాడినే ముద్దాయి అని చెప్పి కేసు క్లోజ్ చేస్తారో చూడాలి.